సర్జరీ అయిన తర్వాత రికవరీ అవ్వటానికి మ్యాక్సిమం ఎన్ని డేస్ పట్టచ్చు అండ్ మళ్ళీ ఎప్పుడెప్పుడు డాక్టర్ని కలవాలంటారు? అసలు డాక్టర్ ఎన్ని రోజులు టచ్లో ఉండాలంటారు న్యూరో సర్జన్తో? ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ఈస్ ఫైండింగ్స్ అంటే రికవరీ ఎలా ఉన్నారు, పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందంటే హార్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అలాగే ఊపిరి తీసుకోవడం లంగ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అన్నిటి మీద అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో లంగ్స్ కోసం మనం ఏం చేస్తామంటే నోట్లోంచి ఏదైతే గొట్టం ఉంచుతామో వెంటిలేటర్ కనెక్ట్ చేస్తామో ఆయన తేరుకునే వరకు మాత్రం వెంటిలేటర్ మీద పెడతాం. ఊపిరి తీసుకోవడం ఆయనంతా ఆయన చేయలేరు కాబట్టి సో వెంటిలేటర్ మీద పెట్టి ఇస్తాం. ఒకవేళ వెంటిలేటర్ 2 రోజుల కంటే 3 రోజుల కంటే ఎక్కువ ఉండాల్సింది అంటే ఇక్కడ ఒక రంధ్రం చేసేసి ట్రేకియాస్టమీ అనేది చేస్తామన్నమాట. ఓకే. సో అప్పుడు నోట్లో నుంచి గొట్టం తీసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ లంగ్స్కి గాలి ఇస్తాం. సో ఇవన్నీ ప్రాసెస్ ఏంటంటే కనీసం ఒక స్ట్రోక్కి సర్జరీ అయిన తర్వాత కనీసం ఒక 7 to 10 days మినిమల్ హాస్పిటలైజేషన్ అయితే ఉంటుందమ్మా. సో అలా రికవర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మనము ఇంటికి పంపించడమా లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడమా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రేకియాస్టమీ అని ఒకవేళ చేసామనుకోండి దానికి కరెక్ట్ కేర్ కావాలి. సో దానివల్ల ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మళ్ళీ లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళడము, ఏదైతే సెక్రీషన్స్ కరెక్ట్ టైంలో తీయకపోతే మళ్ళీ అవన్నీ పూలప్ అయిపోవడము ఇలాంటివి మంచిది కాదు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ పారాలసిస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ పక్కన లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ వస్తే వీక్నెస్ వస్తుంది. సో వాటికి సరైన ఎక్సర్సైజ్ చేయించడము, ఎందుకంటే ఇనీషియల్గా చేసే ఎక్సర్సైజే ఫ్యూచర్లో ఆయనకి ఎంతవరకు పవర్ వస్తుంది, అదవరకు లాగా ఎంతవరకు ఉండగలుగుతారు అనేది డిసైడ్ అవుతుంది. సో ఇనీషియల్గా ఈజీలీ 5 to 6 months వరకు మంచి ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తారో అంత బాగా ఛాన్సెస్ ఉంటాయి.